100%తో వికాసం ఆగిపోతుంది. ఇక్కడ 100% సంపూర్ణత్వం అనే ఈ 2 పదాలను కాస్త లోతుగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. నేను నొక్కి చెప్పేదంతా సంపూర్ణత్వం గురించి, కానీ 100% గురించి అస్సలు కాదు. శతాబ్దాల తరబడి మన మతాలన్నీ 100%గా ఉండమని బోధిస్తూ వస్తున్నాయి. మీరు 100%తో ఉండలేరు, మరెవ్వరూ కూడా ఉండలేరు. ఎందుకంటే 100%తో ఉండడం అంటే మృతప్రాయమే, అంటే చావడమే. ఏదైనా 100%గా ఉంది అంటే ఇక అక్కడ వికాసం ఎంతమాత్రం సాధ్యం కాదు. 100% అంటే అంతా లెక్కకు వచ్చినట్లే. ఈ భావన ముందుకు ఏమాత్రం వెళ్ళడానికి వీలు కాని అందనాళం లాంటిది, డెడ్ ఎండ్. అంతటితో ఆ దారి ఆగిపోతుంది. మీరు ఇక ఇరుక్కుపోయారు, ఎటూ వెళ్ళలేరు, అక్కడే ఉండాలి, వెనక్కి కూడా రాలేరు. ఎందుకంటే 100% మనిషి వెనక్కి ఎలా వస్తాడు? వస్తే అది 100% కాకుండా పోతుంది కదా. మరి ముందుకన్నా వెళ్ళాలంటే వెళ్ళేందుకు అవకాశమేం లేదు కదా. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళారు, ఇక మిగిలింది ఏమీ లేదు. అస్తిత్వం 100%గా లేదు కాబట్టే ఇంకా మిగిలి ఉంది. ఏ పని చేసినా అందులో సంపూర్ణంగా లీనమైపోండి. మీకు కోపం వస్తే ఆ కోపంలోనే సంపూర్ణంగా ఉండండి. ప్రేమలో ఉంటే ప్రేమలోనే సంపూర్ణంగా ఉండండి. విచారంగా ఉంటే విచారంలో కూడా సంపూర్ణంగా ఉండండి. దేనిలోనూ అర్ధమనస్కంగా ఉండకండి. ఇది జీవితానికి చేరువయ్యే ఒక వైవిధ్యమైన పోకడ. ఎప్పటికీ కూడా కోపంగా ఉండకండి, విచారంగా ఉండకండి అని 100%త్వాన్ని నమ్మేవాడు చెబుతుంటాడు. సంపూర్ణత్వాన్ని నమ్మేవాడేమో విషయం ఏదైనప్పటికీ అందులో సంపూర్ణంగా ఉండండి, అర్ధమనస్కంగా ఉండకండి, మొత్తంగా అందులో లీనమైపోండి, కొంచెం కూడా మిగిలిపోకుండా అని చెప్తాడు. కోపమైన దుఃఖమైన సంపూర్ణంగా ఉండండి. అప్పుడు దుఃఖం కూడా అందంగా ఉంటుంది. ఏడిస్తే ఏడవండి, తనివి తీరా ఏడవండి. దాంతో మీకు నూతనోత్సాహం వస్తుంది. అది కొత్త జనసత్వాలను ఇచ్చి మీ బరువును దింపి స్వాంతన చేకూరుస్తుంది. మీరు సంపూర్ణంగా దుఃఖపడ్డప్పుడు అందులో ఏదో ఏ సంతోషం ఎప్పటికీ ఇవ్వలేని అపారమైన అమితమైన అందం దాగి ఉందని తెలుసుకుంటావు. కారణం ఏమిటంటే దుఃఖానికి లోతు గాఢతలు ఉంటాయి. సంతోషం లోతు లేనిది, లోతులకు వెళ్ళలేదు. అలాగే పూర్తి కోపానికి కూడా దాని అందం దానికి ఉంటుంది. అది 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద సలసల మరుగుతున్న తీవ్రతను, ఆవేశాన్ని, మంటను, వాంఛను మీకు అనుభవంగా ఇస్తుంది. ఇక్కడ ఉన్న గమ్మత్తు ఏమిటంటే కోపంగా ఉండగలిగిన వాడే కరుణామయంగా కూడా ఉండగలుగుతాడు. ఎందుకంటే కోపం అతనికి కరుణను నేర్పిస్తుంది, పరమానందాన్ని కూడా నేర్పిస్తుంది. 100% వాదులు మానవత్వాన్ని మంటగలిపారు. నా విధానం 100%త్వం కాదు, నేను దానికి పూర్తి విరుద్ధం. అది సమస్త మానవాళిని ఒక రకమైన పిచ్చిలోకి నెట్టింది. ఆ ఆలోచననే పూర్తిగా తుడిచివేయాలి. సంపూర్ణత్వం అనే కొత్త భాషను మనం నేర్చుకోవలసి ఉంది. ఏది చేసినప్పటికీ అందులో సంపూర్ణంగా ఉండే మనిషిని నేను పవిత్రుడు అని పిలుస్తాను. ఇదే మీ జీవితానికి మూలాధారమై ఉండాలి. ఏది చేస్తున్నారో అందులోనే ఆ క్షణంలోనే మునిగిపోండి. మీలో ఏమాత్రం కూడా మిగిలిపోకూడదు. అంతా అందులోనే లీనమవ్వాలి. అప్పుడు మీరు దాని నుండి సత్ఫలితంతో సుసంపన్నమై బయటికి వస్తారు.